అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందండి. కాజీపేట అగ్రహారంలో ఒక 16 ఏళ్ల చిన్నారిని, కీర్తన అనే అమ్మాయిని ఆవుల వెంకటేష్ అనే ఒక మానవ మృగం, 19 ఏళ్ల ఆవుల వెంకటేష్ గొంతు కోసి చంపాడంటండి. ఇంట్లో ఎవరు లేని సమయంలో కీర్తనను హత్య చేసిన ఆవుల వెంకటేష్ 108 వాహనంలో కడప రిమ్స్కు తీసుకెళ్లే క్రమంలో చెన్నూరు వద్ద మృతి చెందిన కీర్తన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు. చాలా దారుణమండి. ముందుగా తల్లిదండ్రుల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పదలుచుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, వాళ్ళు అంటే అన్యం పుణ్యం తెలియని వయసు అండి ఇది. సో వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైన ఉంది. చాలా చాలా అమానుషం అండి ఇటువంటి సంఘటనలు ఎవరికి జరిగినా కానీ. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గుండెకోత ఉంటుందో నేను చూశాను. వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ నాన్న విలపిస్తున్నాడు. చాలా బాధాకరం అండి. అంటే ఎవరైనా కానీ మనం ఒక సమాజంగా ఇటువంటివి జరిగినప్పుడు మనకు తెలియని బాధ కలుగుతుంది. ఎస్పెషల్లీ అంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలకు ఇట్లా జరిగిందంటే ఎవరు కూడా తట్టుకోలేరండి. అది చాలా చాలా దారుణం. 100 ఏళ్ళు బతకాల్సిన, అంటే నిండు 100 ఏళ్ళు బతకాలని అందరం కోరుకుంటాం. బతకాల్సిన చిన్నారి 16 ఏళ్ళకే చనిపోయింది అంటే వర్స్ట్ అండి. ఈ సందర్భంగా వాళ్ళ గ్రామంలో ఉన్న యువకులు పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ ద్వారా ఈ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ దాకా వెళుతుందని ఆశిద్దాము. ఒక్కసారి ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సార్ గారికి తెలియజేయమనగా, మా ఊర్లో ఒక పాపను ఇంటర్మీడియట్ జరిగే పాపను గొంతు కొట్టి అన్యాయంగా చాలా కిరాతకంగా చంపేశారు సార్. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరు రెస్పాండ్ కావడం లేదు దీని మీద. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉరి తీయాలి సార్. వాళ్ళు తమ్మాలా వాళ్ళు చాలా విధాలుగా పోలీసు వాళ్ళు తప్పేయాలని చాలా విధాలుగా ప్రయత్నించారు సార్. మా చెల్లెలకి న్యాయం జరగాలి సార్. ఆయన నుంచి తీసుకోపోయినారు. 5 నుంచి అతను తీసుకొని వేస్తే ఆ వ్యక్తి తరలించినట్టుగా విషయం తెలిసింది సార్. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్. పోలీసు వాళ్ళు తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలిసింది సార్. గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి అని చెప్పేసి ఆ గ్రామంలోని యువకులు చెప్తున్నారు. మనం అంటే ఆ ఎమోషన్లో, ఆ ఆవేశంలో ఉరి తీయాలి అది ఇదని మనం అడగడం సహజం. కానీ చట్టాలు వాటి పని అవి చేస్తుంది. కానీ నిందితులకు తప్పకుండా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఏదైనా కానివ్వండి, స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా సులభం. ఆవేశంలో పరిపక్వత లేకోకుండా ఇష్టారీతిన మాట్లాడడం, అసలు ఏమీ తెలియకుండా వాగడం, అందులోనూ అలా మాట్లాడుతూ ఇతరులపైన బురద జల్లడం చాలా సులభం అండి. సాయి ధరమ్ తేజ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మేనల్లుడు. ఎలక్షన్స్ గెలిచిన రోజు ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని వాళ్ళ మామ ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫోటో పెట్టి, ఇప్పటి నుంచి ఏం జరగవు, మా మామ వచ్చినాడు, పీకుతాడు, పందిరేస్తాడు, ఇంకా మా మామను మించినోడు లేడు, ఆడపిల్లకు అన్యాయం జరిగితే తట్టుకోలేడు, మా మామ తలదిల్లుతాడు కాబట్టి కొత్త చట్టాలు తీసుకొస్తాడు, ఒక్క క్రైమ్ కూడా జరగకోకుండా మా మామ అడ్డుకుంటాడు, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టాడు. ఏం జరుగుతుంది? వీళ్ళు చెప్పేవరకే అండి. ఇటువంటి ఏవైనా జరిగినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించరు. ఎందుకంటే వాళ్ళు ఆచితూచి స్పందిస్తారు. దీనివల్ల మాకు మైలేజ్ వస్తుందా లేదా అని ఆలోచించి స్పందిస్తారు. ఇప్పుడు ఇంత దారుణం జరిగితే సాయి ధరమ్ తేజ్ స్పందించడు, పవన్ కళ్యాణ్ స్పందించడండి. ఎందుకో మనకు అర్థం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి యూట్యూబ్ వీడియోలో ఏదో తప్పుగా మాట్లాడాడు. అంటే తండ్రికి కూతురికి ఏదో రాంగ్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు.
సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాడు, అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు, దాని గురించి మాట్లాడాడు. అతన్ని 2-3 నెలలు జైల్లో పెట్టారు. ఓకే, ఫైన్. అంటే ఆ దానిపైన స్పందించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగరాని ఘోరాలన్నీ జరుగుతున్నాయండి. ఎందుకు స్పందించడు? సుగాలి ప్రీతికి న్యాయం చేయమని వచ్చి అడగచ్చు కదా సాయి ధరమ్ తేజ్. అంత డ్రామా ఆర్టిస్టులు అండి. వాళ్ళకు నచ్చితే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు సెన్సేషన్ చేస్తారు దాన్ని, లేకపోతే చేయరు. నేను వాడు తప్పు చేయలేదని నేను ఎక్కడ అనట్లే. వాడిని జైల్లో పెట్టడం కరెక్ట్ అయితే పెట్టమనండి. నేను ఒకటే చెప్తాను, ఏది ఒక యూట్యూబర్ తప్పు చేస్తే పెట్టమనండి. కానీ నువ్వు దాన్ని ఎత్తికెత్తుకున్నావు కదా. ఈరోజు అమ్మాయిలు చనిపోతుంటే ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా, నువ్వు బాధ్యత తీసుకోవాలా లేదా? ఏం సాయి ధరమ్ తేజ్, కనీసం ఒక ట్వీట్ అయినా పెట్టాలనా లేదా? ఒక పోస్ట్ అయినా పెట్టాలనా లేదా? ఇలాంటివి జరగకోకుండా చర్యలు తీసుకోవాలని నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలా లేదా? ఏం మాట్లాడరు. సెలెక్టివ్, వెరీ సెలెక్టివ్. అంటే సినిమా ప్రమోషన్ల టైంలో ఇటువంటివి ఏదైనా వైరల్ చేస్తే మాకు సినిమాకు ఉపయోగపడుతుంది, ప్లస్ అవుతుంది అన్న సమయంలో, అంటే వీటిని కూడా సినిమా ప్రమోషన్ల కోసం వాడుకోవడంలో వాళ్ళు సిద్ధహస్తులు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినాడు, సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వితిన్ ఐ థింక్ నెల రోజులకు కూడా కాలేదు. ముచ్చుమరిలో బాలిక, 8 ఏళ్ల బాలిక అదృశ్యమైతే ఇప్పటి వరకు ఆచూకీ లేదు. ఉందా, చనిపోయిందా, ఏమైందన్న ఆచూకీ లేదు. ఎవరు చేశారన్నది కూడా ఎవరు దొరకలేదు. రషీద్ రోడ్డు పైన నరికి చంపారు. మా బద్వేల్లోని ఒక అమ్మాయి పైన యాసిడ్ పోసి చంపారు. అనంతపురంలో ఒక అమ్మాయిని చంపి చెట్లలో వేస్తే 8 రోజుల తర్వాత శవం దొరికింది. ఒక అమ్మాయిని 14 నెలలుగా మానభంగం చేస్తున్నారు. మదనపల్లిలో ఒక అమ్మాయి పైన తెలుగుదేశానికి సంబంధించిన వాడు యాసిడ్ దాడి చేశాడు. ఈరోజు కాజీపేటలో, కడప జిల్లాలో, ఇవి మచ్చుకు కొన్ని అండి. 100,000 జరుగుతున్నాయి ఇటువంటి అఘాయిత్యాలు. కానీ ఏ ఒక్క దానిపైన కూడా సాయి ధరమ్ తేజ్ రెస్పాండ్ కాలేదు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెడతాడు. ఇవి సేఫ్ హ్యాండ్సా? ఒకసారి ఆలోచించమని వాళ్ళని అడుగుతున్నాండి. మనం ఒక మాట మాట్లాడినప్పుడు దానికి కట్టుబడి ఉండాలా, లేకపోతే వాడు రాజకీయ నాయకుడే కాదు. సుగాలి ప్రీతి కేసు అయినా సేఫ్ హ్యాండ్స్ అయినా